నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని బెట్ ద్వారకకి స్టార్ట్ అయిపోయాను. రోడ్లు చిన్నగా ఉన్నాయి కానీ వ్యూ మాత్రం బాగుంది. అట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ బెట్ ద్వారకకి అయితే రీచ్ అయిపోయింది. ఇది సుదర్శన్ సేతు బ్రిడ్జ్. దీని డిస్టెన్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. ఇది సముద్రం మీద ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర కాసేపు ఫోటోలు దిగిన తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి బండి బాగుంది భయ్యా ఫోటోలు దిగుతాం అన్నారు. సరే భయ్యా దిగా అని చెప్పి అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇక సన్సెట్ ఎంజాయ్ చేస్తూ మంచిగా 2-3 ఫోటోలు దిగి మళ్ళీ మకరధ్వజ హనుమాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అది బెట్ ద్వారకా నుండి ఒక 5 కిలోమీటర్స్ లోపల ఉండదు. ఈ టెంపుల్కి చేరుకునేసరికి ఈవినింగ్ 7 అయింది. ఈ టెంపుల్ హనుమంతుని కొడుకైన మకరధ్వజ హనుమంతుని టెంపుల్. మీరు విన్నది నిజమే, హనుమంతునికి కొడుకున్నాడు. హనుమంతుడు లంకకి నిప్పంటించిన తర్వాత తిరిగి వెళ్తుంటే తనతో ఒక కంటిన నిప్పుని చల్లార్చుకుందామని సముద్రం దూకుతాడు. అప్పుడు తన శరీరంలో నుంచి ఒక చెమట చుక్క జారి ఒక మకర అనే జీవి నోట్లో పడుతుంది. అలా ఆ మకరకి మకరధ్వజ హనుమంతుడు జన్మిస్తాడు. ఈ టెంపుల్లో ఒక అర్ధగంట స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. వెళ్తుంటే బ్రిడ్జ్ మీద లైట్స్ పెట్టిళ్ళు. వ్యూ బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగి కాసేపు ఫోటోలు దిగి ఇంకా ఆకలి అవుతుందని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం. మనం గుజరాత్ ఫుడ్ తినలేం కాబట్టి మళ్ళీ తందూరి రోటీలు పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టేసుకొని తిని రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక బండి రూమ్ దగ్గర పెట్టేసి ఛాయ్ తాగుదామని బయటకు వచ్చినాం. ఇక్కడ వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూసి ఛాయ్ ఏమో అనుకొని పోయి చూసినాం. కేసరి దూదా అని ఉన్నది. క్రౌడ్ కూడా బాగానే ఉందని చెప్పి సరే ట్రై చేద్దాం పట్టు అని చెప్పి తీసుకున్నాం. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది.